ఈ రోజున అబ్రాహాము గురించి నేను కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. మన జీవితంలో అది మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముచున్నానండి. కాబట్టి మనం దేవుని వాక్యం తీద్దాము. రోమపత్రిక 4వ అధ్యాయం. మొదటి వచనం మనం చదువుకుందాము. శరీరం విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకేమీ దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. చదువు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. చూడండి, అబ్రహాము దేవునిని నమ్మెను గనుక అతడు నీతిమంతులుగా పిలువబడ్డాడు. హల్లెలూయా. అంటే చూడండి, అబ్రహాము ఏం చేసినంటే ఆయన నమ్మినాడు, దేవుని నమ్మినాడు కాబట్టి ఆయన నీతిమంతుడుగా అని పిలువబడ్డాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే నమ్మకం, మనము నమ్ముతున్న దేవుడు ఎటువంటి దేవుడు అది మనము గ్రహించవలసిన అవసరం చాలా ప్రాముఖ్యంగా ఉంటున్నది. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యంలో మనం చూస్తే దేవుడు ఇక్కడ అబ్రహాముని ఎంతో ఆశీర్వదించినాడు. అబ్రహాము దేవుని నమ్మెను గనక అది అతనికి నీతిగా ఎంచబడ్డది. హల్లెలూయా. దేవుడు అబ్రహాంని ప్రేమించినాడు, కానీ అబ్రహాము దేవుణ్ణి నమ్మినాడు. ఆయన నమ్మినాడు కాబట్టి ఆయనని నీతిమంతుడుగా అని ఆయనకు పేరు ఆయనకు కలిగిందండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ వచనంలో మనం చూస్తే, కాబట్టి శరీర విషయమైన మన మూల పురుషుడైన అబ్రహామునకేమి దొరికినదని అందుము. అబ్రహాం క్రియల మూలముగా నీతిమంతులుగా ఆయన తీర్చబడ్డా, క్రియల మూలముగా కాదు. కానీ మనం ఏం చూస్తున్నామంటే ఆయన దేవుని నమ్మినాడు కాబట్టి, దేవుని నమ్మినాడు కాబట్టి ఆయన నీతిమంతుడుగా పిలువబడ్డాడని మనం చూస్తున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. 9వ వచనం. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడును అతిశయపడ వీలు లేదు. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఎఫెసీ 2:8-9లో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. దేవుని వాక్యం స్పష్టంగా అంటుంది, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే మనం అందరం కూడా రక్షింపబడ్డాం. హల్లెలూయా. మనం అతిశయించడానికి మనలో ఏది లేదండి. దేవుని కృప వలనే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, కానీ దేవుని యొక్క వరమే. ఆమేన్. హల్లెలూయా. దేవుని వరము, దేవుని కృప ఏంటంటే మనము ఈ రోజున రక్షింపబడ్డాం, మన క్రియలను బట్టి కాదు. ఇక్కడ 9వ అధ్యాయం ఏమంటుంది? అది క్రియల వలన కలిగినది కాదు, ఎవ్వరు కూడా అతిశయించడానికి వీలు లేదు. ఎవ్వరు కూడా అతిశయించడానికి వీలు లేదు. కానీ అబ్రహాంలో గొప్పతనం ఏంటంటే ఆయన దేవుణ్ణి నమ్మినాడు. ప్రతి మాట దేవుడిది ఒబే అయినాడు. ప్రతి విషయంలో ఏదైనా దేవుడు పలుకుతే దాని అన్నిటినీ అబ్రహాము నమ్మడానికి ఆయన విశ్వాసం కలిగిన వాడుగా ఉంటున్నాడు. దేవుని ప్రతి మాటకు ఆయన ఒబే అయినాడండి. అందుకే విశ్వాసులకు ఆయన ఏమై ఉన్నాడు? తండ్రిగా పిలువబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రిగా అని ఆయన ఆశీర్వదింపబడ్డాడు. ధర్మశాస్త్రము మునుపే, అంటే ధర్మశాస్త్రం రాలేని ముందుపే దేవుడు ఆయన నీతిమంతుడుగా అని పిలిచినాడు దేవుడు. హల్లెలూయా. ఆయన కానీ అబ్రహాము కానీ తన సంతానము కానీ వీళ్ళందరూ కూడా దేవుని విశ్వాసము ద్వారా వారు ఏమై ఉన్నారంట? వారు దేవుని యందు విశ్వాసతను పొందుకున్న వారుగా ఉంటున్నారు. మరి మన మూల పురుషుడు అంటే మన తండ్రి అయిన అబ్రహాము ద్వారా మనం అందరం కూడా నీతిమంతులుగా పిలువబడ్డాం. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా మనం అందరము ఆయన ద్వారా ఆశీర్వదింపబడి ఉన్నామని మనము తెలుసుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ చూడండి, రోమా పత్రికలో మరొకసారి చూస్తే 4వ అధ్యాయంలో 18. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. చూడండి, నిరీక్షణకు ఆధారము లేని సమయంలో ఆయన నమ్మినాడంట.
ఎప్పుడు నమ్మినాడంటే నిరీక్షణకు ఆధారం లేదు. అంటే 90 ఏండ్ల గా ఉన్న అబ్రహాముకు షారా ఆమె ముసలితనముగా ఆమె ఉంటుంది. అంటే నిరీక్షణ లేదు, ఇంకా ఏ ఆధారం లేదు. ఎటువంటి అంటే ఇప్పుడు కార్యము జరుగుతదా అన్న నమ్మకం సిచ్యువేషన్ లేని సమయంలో, అటువంటి సమయంలో అబ్రహాం ఏం చేసినాడంట? నమ్మినాడంట. హల్లెలూయా! అంటే మనం అంత బాగుంటే నమ్ముతాం. మనకు అంత మంచిగా అనుకూలంగా ఉంటే మనము దేవుని విశ్వసిస్తాం. ఆ టైంలో మనం అధికంగా దేవుని నమ్ముతాం. కానీ అబ్రహాం ఎప్పుడు నమ్మినాడంట? ఆయనకు చదువుదామండి, ఒకసారి చదువుదామా? మీ సంతానం ఇలాగా నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నిరీక్షణ కలిగి ఆయన నమ్మినాడు. నిరీక్షణకు ఆధారమే లేదు. నమ్మవలసిన అసాధ్యమైన కార్యం అది. ఇది ఇంపాసిబుల్. అసలు ఎట్లా ఇది సాధ్యమవుతుంది? ఎలా నేను ఇది అంటే నేను ఎలా నమ్మగలుగుతాను అన్న ఒక స్థితిలో ఉన్నప్పటికీ ఆయన ఏం చేసిండంట? ఆ విషయం బట్టి ఆయన నమ్మడము ప్రారంభించినాడు. హల్లెలూయా! విశ్వాసం అనేది నమ్మకముతో కూడినది. నువ్వు ఎలా విశ్వసిస్తావో, ఎలా నువ్వు నమ్ముతావో ఆ రీతిగా నువ్వు పొందుకోగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా! కాబట్టి ప్రతిది కూడా మనం విశ్వాసం మీదనే ఆధారపడి ఉన్నది. మనం ఎలా నమ్ముతామో, మనం ఎలా దేవుని యందు విశ్వాసం కలుగుతున్నామో ఆ రీతిగా మనం దేవుని యొద్ద నుండి మనం పొందుకోగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా! కాబట్టి అన్నిటికీ ఆధారము మన విశ్వాసములోనే కలిగి ఉన్నది. కాబట్టి దేవుడు నిన్ను నన్ను చూసినప్పుడు కూడా ఆయన ఆ రీతిగా విశ్వాసం అంటే నీతిమంతులుగా మనం పిలువబడ్డాము అని చెప్పనంత దగినంతగా మనం ఆ రీతిగా దేవుని యందు విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి. అన్ని బాగున్నప్పుడు నమ్మితే అది ఒకలాగానే ఉంటుందండి. అది డిఫరెంట్గా ఏం కనిపిది. నీకు అంత బాగునే నేను నమ్మినా నాకు ఇది జరిగిందంటే కాదు. ఎప్పుడైతే నీకు అది ఆ కారణం అసాధ్యం అనిపిస్తుందో, ఇది అసలు ఇంపాసిబుల్ అనిపిస్తుందో, అప్పుడు నువ్వు నమ్మితే అది నీకు చాలా ఆశీర్వాదకరం అంటది. ఆ టైంలో నువ్వు నమ్మితే దేవునికి, అప్పుడు నువ్వు ఎంతగానో విశ్వాసముగా నువ్వు కొనసాగింపబడతావు. ఆమేన్, హల్లెలూయా! కాబట్టి మనకి ఏది కూడా అనుకూలంగా లేదు. సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. పరిస్థితి బాగా అనిపిస్తలేదు. ప్రతిది కూడా చీకటిగానే ఉన్నది. ప్రతిది కూడా జరుగుతుందా లేని అంత విశ్వాసం అంతటి ఒక స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ సమయంలో నువ్వేం చేయాలా? దేవుని మీద ఆధారపడిన వారిగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క విశ్వాసం మన జీవితంలో పనిచేస్తుంది. లేకుంటే మనము అదే రీతిగా మనము కొనసాగింపబడతాం. కాబట్టి మనకు దేవుడిచ్చిన కృప అంటే దేవుడిచ్చిన వరం ఏంటంటే మనము దేవుని ద్వారా కృప పొందుకున్నాం. ఆయన బిడ్డలుగా మనము విశ్వసించబడ్డాం. ఆయన కృప ద్వారా మనము జీవించబడుతున్నాం. కాబట్టి ఆ నమ్మకంని మనము కలిగిన వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మన పరిస్థితిలో మా జీవితంలో కూడా ఒక్కొక్కసారి చాలా అది ఇంపాసిబుల్ అనే సిచ్యువేషన్లో మేము చాలా సార్లు వెళ్ళినాం. అంటే పరిస్థితులు బాగలేని ఒక సమయంలో మేము కూడా అటువంటి పరిస్థితిలో వెళ్ళినప్పుడు అక్కడ మనం చూస్తే అయితే అక్కడ ఏం జరిగిందంటే మేము దేవుని యందు విశ్వాసం కలిగిన వారిగా ఉన్నాం. దేవుని యందు నమ్మకమైన వారిగా మేము కనపెడతా ఉన్నాం. దేవుని యందు దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు, దేవుడు సరి అయిన రీతిగా ఆయన నడిపిస్తాడు అన్న ఒక పరిస్థితిలో మేము ఎప్పుడైతే వెళ్ళినామో అప్పుడు దేవుడు విశ్వాసం ద్వారా కొద్ది కొద్దిగా మన జీవితంలో అది చేయడానికి ఆయన గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు చూపించినాడు. ఆమేన్, హల్లెలూయా! కాబట్టి మనకి ఏదైతే బాగోలేదో, ఏ పరిస్థితి అనుకూలంగా కనిపిస్తలేదో ఆ సమయంలోనే దేవునికి మనము సమీపంగా దగ్గరగా ఉంటే దేవుడు నిత్యంగా ఆ పరిస్థితుల నుండి మనని విడిపిస్తాడు. మన సమస్యల నుండి కూడా ఆయన మనని విడిపించే దేవుడిగా ఉంటున్నాడని దేవుని వాక్యం మనకు స్పష్టంగా కనిపిస్తుందండి. ఇంకొక వాక్యం మనం చూస్తే అయితే అదే రోమా పత్రికలో 4వ అధ్యాయం 24. మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. కాబట్టి ఆయన మన 25 చదవండి. 25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబోటకై లేపబడెను. హల్లెలూయా! ఇక్కడ 24 ఒకసారి చదువుకుంటే మన ప్రభువైన యేసు మృతులలో నుండి లేచిన వాని యందు విశ్వాసమించు
ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. మన నిమిత్తం కూడా రాయబడినను. అంటే ఇక్కడ ఎవరి గురించి రాయబడ్డదంట? మన గురించి కూడా రాయబడ్డదండి. ఇక్కడ చెబుతున్న నా నిమిత్తము కూడా, వింటున్న మీ గురించి కూడా ఇక్కడ రాయబడ్డది. మృతులలో నుండి లేచిన ఆ యేసయ్య మాటలు కేవలము ఆయన జీవితంలో, అబ్రహాము జీవితంలోనే కాదు, వింటున్న మీరు, చెబుతున్న నా జీవితంలో కూడా అది పనిచేస్తుందండి. హల్లెలూయా. అంటే మనం ఎలా విశ్వసిస్తున్నామో, ఎలా మనం నమ్ముతున్నామో, ఎలా దాన్ని పొందుకోకుంటున్నామో అది మన మీద ఆధారపడి ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మన నమ్మకం ద్వారా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మన కుటుంబ జీవితంలో కానీ, మన బిడ్డల విషయంలో కానీ, మన భవిష్యత్తు విషయంలో కానీ, ప్రతిది కూడా, ఏది కూడా మనం అనుకుంటున్నామో, ఏది మనము తలుచుకుంటున్నామో దాని విషయమై కూడా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని మనము విశ్వాసించాలి. దేవుడు మన పట్ల కలిగిన ప్రేమ చూస్తే చాలా గొప్పదండి. ఆ విశ్వాసాన్ని ఆయన మనని ఎదురు చూస్తున్నాడు. విశ్వాస జీవితంలో నడవాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొక వాక్యం మనం చూస్తే రోమపత్రిక అదే 4:18 చదివినాను. చదవాలా? నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. చూడండి, మనం వాక్యం ఇది ధ్యానించినాము. అయితే నేను ఒక మాట ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సమస్తము మనకు జ్ఞానం మీద ఆధారపడ్డది. మనం ఎటువంటి దేవుని యొద్ద నుండి ఎటువంటి జ్ఞానాన్ని మనం పొందుకున్నామో, ఏ రీతిగా మనము దాని పట్ల మనం విశ్వసిస్తున్నామో దాని పట్ల మన జీవిత విధానాన్ని కొనసాగించబడుతుంది. అయితే యాకోబు పత్రికలో మనం చూస్తే 1:5-9 చదువుదామండి. జేమ్స్ యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5-9 వచనాలు. మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మనకు కొన్నిసార్లు మనకి ఏది అర్థం కాదండి. ఏది తలంచుకున్నా అది మన అర్థం కాని ఒక సిచ్యువేషన్లో మనం ఆ రీతిగా నడుస్తూ ఉంటాం. దీనికి ఎట్లా పరిష్కారం అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం అంటది, ఎవరికైనాను జ్ఞానము కొదవ ఉన్న ఎడల నన్ను అడుగుము, నేను వారికి ధారాళంగా ఇస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కొన్ని సమస్యలో, కొన్ని పరిస్థితుల్లో మనకు అస్సలు ఏది కూడా మనకు తెలియని పరిస్థితి మన జీవితంలో కలుగుతుంది. అప్పుడు మనకు జ్ఞానం కొదవ ఉన్నదని మనం తెలుసుకోవాలి. ఈ విషయానికి ఎలా నా జీవితంలో పనిచేస్తుంది, దేవుని వాక్యం ఎలా నా జీవితానికి నేను అప్లై చేసుకోవాలి అన్నప్పుడు మనం దేవుని యొద్దకు వెళ్ళవలసిన వారిగా ఉంటున్నాం. అంటే ఎవరికైనా జ్ఞానము కొదువ ఉన్న ఎడల ఎవరిని అడగాలంట? దేవుని అడగాలి. హల్లెలూయా. మనము దేవుని అడగాలండి. నాకు జ్ఞానము కావాలని మనము దేవుని అడిగిన వారిగా ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ధారాళంగా ఇస్తాను. ఎవ్వరికి నేను గద్దింపక నేను వారికి ధారాళంగా నేను అనుగ్రహిస్తాను. అన్ని విషయంలో మనకు జ్ఞానం కావాలి. దేవుని వాక్యం అంటుంది, యెహోషువ గ్రంథంలో ఏం రాబడింది 4:6, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. హల్లెలూయా. జ్ఞానము లేక నశించిపోతున్నారని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, కొన్ని పరిస్థితి నుండి ఎలా నేను బయట పొందుకోవాలి, ఎలా దీని నుండి నేను బయటికి రావాలన్నప్పుడు మనకు జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. అది ఆ జ్ఞానము లేకుంటే మన రీతిగా మనం చేస్తూ ఉంటే, మన రీతిగా మనం వెళ్ళిపోతూ ఉంటే మనం చాలాసార్లు దాంట్లో మనము ఆశీర్వాదాన్ని పొందుకోలేని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి ప్రతిది కూడా దేవుని మీద ఆధారపడి మనం నడుస్తే దేవుడు తగిన జ్ఞానాన్ని మనకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటాడు, నన్ను అడుగు. మనకు జ్ఞానము కొదువ ఉంటే మనం దేవుణ్ణి అడగవలసిన వారిగా ఉండాలి. లేకుంటే సొంత జ్ఞానము వ్యర్థమే. కాబట్టి జ్ఞానం కొదువ ఉంటే నేను వారికి ధారాళంగా ఇస్తానంటున్నాడు. వారిని గద్దింపక వారికి ధారాళంగా ఇస్తాంటున్నాడు. అదే 22:1లో 22-25 వరకు చదువు. 22-25. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు.
హల్లెలూయా. ఇక్కడ చూడండి దేవుని వాక్యం అంటున్నది స్పష్టంగా ఇక్కడ మనకు కనబడుతుందండి. ఒక స్టెప్ బై స్టెప్. 22 20. మీరు వినువారు మాత్రమై ఉండి మీరు వినువారు అయి ఉండి మాత్రము మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. వాక్య ప్రకారము ప్రవర్తించేవారుగా మీరు విన్నది విన్నట్టుగానే కాకుండా దాన్ని గ్రహించండి. మనం ఏది వింటున్నామో, ఏది మనం చూస్తున్నామో, ఏది మనం ధ్యానిస్తున్నామో దాన్ని మనము స్పష్టంగా మీరు తెలుసుకునే అవసరము చాలా ప్రాముఖ్యంగా ఉంది కదా. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. అంటే మనం ఏది చూస్తున్నామో అదే నమ్మేస్తాం. అలా కాకుండా దేవుని వాక్యమందు మనం విశ్వసించాలి. మనం నమ్మవలసిన వారముగా మనం ఉంటున్నాం కాబట్టి ప్రతిది కూడా మన నమ్మకం మీద మనము ఆధారపడిన వారిగా మనం కనిపిస్తామండి. కాబట్టి ఏదున్నా ఏ కొదవ ఉన్నా మనం దేవుణ్ణి అడగవలసిన వారుగా మనం ఉంటున్నాం. మనకంటే స్పష్టత అది కనిపించకపోతే మనము అలాగే చీకటిలోనే మనము జీవించే వారిగా ఉంటాము. సత్యాన్ని ఇంకా గ్రహించలేకపోతాం. కాబట్టి అన్ని విషయంలో అబ్రహాము అలా విశ్వాసంగా నడిచినాడు. అన్ని విషయంలో దేవుడికి ఒబే అయి ఉన్నాడు. ప్రతిది కూడా దేవుని మీద ఆధారపడి నడుస్తున్నాడంటే ఆయన ప్రతిది కూడా దేవుని జ్ఞానాన్ని అనుసారంగా నడుస్తున్నాడు. సొంత జ్ఞానముతో కాదు, సొంత భక్తితో కాదు, అదే రాయబడ్డది కదా మొదటిలో, సొంత క్రియల ద్వారా కాదు. ఎవడు కూడా అతిశయించడానికి వీలు లేదు. ఆయన అతిశయపడలేడు అబ్రహాం. ఏ విషయంలో కూడా ఆయన గొప్పతనాన్ని అతిశయపడలేరు. ప్రతిది కూడా దేవుని యొద్ద నుండి కలిగిన జ్ఞానాన్ని వాడుకుంటూ ప్రతిది కూడా నమ్మకముగా ఆయన ముందుకు వెళ్ళినాడు. కొన్నిసార్లు అన్ని కూడా నమ్మడానికి వీలు లేదు. గుడ్డివారిగా ప్రతిది కూడా నమ్ముతాం అంటే అలా కాదు. కొన్ని కార్యాలు మనము తెలుసుకొని నమ్మిన వారుగా మనం ఉండాలి మన జీవితంలో. అయితే అబ్రహాము ప్రతిది కూడా దేవుని జ్ఞానమునందు ఆయన నమ్ముతూ ప్రతిది విశ్వసించినాడు. ప్రతి స్వరాన్ని విశ్వసించిన దేవుని స్వరాన్ని విశ్వసించినాడు. ఆయన మాటను విశ్వసించినాడు. ప్రతిది కూడా మనము వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. అది ప్రభు అయిన క్రీస్తు ద్వారానే కలుగుతుందంట. హల్లెలూయా. అంటే వినుట వలన మనకు విశ్వాసం వస్తుంది. మనం ఏమి వింటున్నాం కూడా చాలా ప్రాముఖ్యమే. ఏమి వింటున్నాం? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట వలన అంటే ఏది వినుట వలన? ప్రభు అయిన యేసయ్య ఆయన మాటలు వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. అంటే మనం పరిశీలించగల ఇది దేవుని యొక్క స్వరం, ఇది దేవుని మాట, ఇది దేవుని యొక్క నడుపుదల అని మనం ఏది కూడా అన్నిటిని పరిశీలించి మనం తగినంగా మనం నడుస్తే నిశ్చయంగా మనము అన్నిటి నుండి కూడా మనము ఆశీర్వదింపబడతాం. సో కొన్నిసార్లు లాస్ అయిపోతాము, కొన్నిసార్లు పరిస్థితులు చాలా అనుకోకుండా జరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనకు సరి అయిన జ్ఞానము లేకపోవలన. కాబట్టి జ్ఞానం అనేది చాలా పరిపూర్ణంగా ఉంది. అందుకే అబ్రాహాము అన్ని విషయంలో కూడా ఆయన విశ్వాసం అంటే అక్కడ ఏం చదువుతున్నాము, ఆయన ఏమంటున్నాడంటే ఇది అసలు ఇంపాసిబుల్, ఇది అసలు అసాధ్యము. కానీ అసాధ్యము లేని విషయంలో దేవుడు నమ్మడానికి సాధ్యపరుచుకున్నాడు అబ్రహాం. కాబట్టి ప్రతిది కూడా మనము సొంతంగా పరిగెత్తిపోతాం. కొన్నిసార్లు అబ్రహాం జీవితంలో కానీ మిస్టేక్స్ కూడా జరిగిపోయిందండి. అన్నిట్లో పర్ఫెక్ట్ ఉండనని కాదు, కొన్నిసార్లు కూడా ఏమైతే మిస్టేక్స్ అయిపోతూ ఉంటుంది. అబ్రహాము చాలా లేట్ అయిపోతుంది, నాకు నేను ఇట్లనే జీవించాలా, షారా కూడా అంటది నా జీవితం ఇలాగనే ఇట్లనే మనం అయిపోవాలా. అయితే ఆమె ఏమంటదంటే నా పని ఆమెతో నువ్వు వెళ్ళు, ఆ కుమారుడు కంటే మనం వారసుడిగా చేసుకుంటామంట. అంటే ఒక డిసిషన్ ఎట్లా తీసుకురంటే దేవుడు మొదట వాగ్దానం ఇచ్చినడు, నేను నిన్ను దీవిస్తా, నీకు గర్భఫలం ఇస్తా, ఆ సంతానం గొప్పగా ఆశీర్వదింపబడుతుందని దేవుడు ముందుగానే వాగ్దానం ఇచ్చినాడు. అయితే కొన్నిసార్లు ఆలస్యం అవుతున్నప్పుడు మనం ఒక్కొక్క స్టెప్పు మనము తీసుకుంటాం. సొంత నిర్ణయంతో మనం ముందుకు వెళ్తాం, సొంత ఆలోచనలతో ముందుకు వెళ్తాం. కానీ దేవుని చిత్తం అలా ఉండదు. దేవుడి చిత్తము వేరుగా ఉంటుంది మన పట్ల. కానీ కొన్నిసార్లు మన చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం చూడు, దాంట్లో చాలా గొప్ప మిస్టేక్ అయిపోతే అప్పుడు ఆ జీవితం అంతా కూడా చాలా కష్టకరంగా జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని కృపలో మనం నడుస్తూ ఉంటాం, కానీ దేవుని ఉద్దేశాలు మన పట్ల వేరుగా ఉంటాయి.
సో ఆ డిసిషన్ తీసుకున్న వలన అక్కడ ఏమైపోయింది, సొంత సొంత తలంపు, సొంత ఆలోచన ద్వారా వారు ఆ స్టెప్ వేయడం జరిగింది. కానీ దేవుడైతే వాగ్దానం చేసిండు, నేను నీకు ఆశీర్వదిస్తా, నిన్ను గర్భంని నేను దీవిస్తా, గొప్ప సంతానంగా నేను చేస్తా, అనేకులకు తండ్రిగా చేస్తానని దేవుడు దీవించినాడు. అట్లాంటి సమయంలో వారు కొన్ని స్టెప్స్ తప్పుగా, అంటే వాళ్ళ సొంత ఆలోచన ద్వారా వెయ్యడం ద్వారా అది గొప్పగా అది ఏమైపోయిందంటే దేవుడికి అది ఇష్టం లేదు. కానీ దేవుడు అబ్రహామును ఆశీర్వదించినాడు. ముందుగానే ఎన్నుకున్నాడు. ముందుగానే నేను దీవిస్తానని వాగ్దానం ఇచ్చినాడు. ధర్మశాస్త్రం ముందుకే ఆయనకు రాక ముందుపే దేవుడు అబ్రహాంని ఆశీర్వదించినాడు. ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు నెరవేర్చినాడు. కార్యాలు నెరవేర్చినాడు. దేవుడు మన పట్ల, మనం చాలా సార్లు తప్పు చేసినప్పటికీ దేవుడు మన పట్ల కొన్ని ఉద్దేశాలు ఆయన కలిగి ఉన్నాడు. కొన్ని ప్రణాళికలను ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయన చేస్తాడు. ఆయన చేసే దేవుడిగా ఉంటున్నాడు. కానీ మనము ఒక ఆలోచన విధానం ఏమైపోతుందంటే సొంత ఆలోచన, సొంత నమ్మకం, సొంత విశ్వాసముతో ముందుకు వెళ్ళిన ద్వారా మనము పడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము దేవుని మీద ఆధారపడిన వారిగా ఉండాలి. రెండు కార్యాలు చూస్తున్నాం అబ్రహాము జీవితంలో. సో కాబట్టి రెండు విషయంలో కూడా ఆయన ఒకసారి తప్పిపోయినాడు. తప్పిపోయినప్పటికీ దేవుని కృప ఆయనకు తోడుగా ఉన్నది. ఆయన ఆశీర్వదించినాడు. ముందే నిన్ను దీవిస్తానని ఆయన వాగ్దానం చేసిన దేవుడు మళ్ళీ రిటర్న్ ఆయన తీసుకోలేడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆశీర్వదించినాడు. మనని అందరిని కూడా ఆశీర్వదించినాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. కాబట్టి ఆ జ్ఞానాన్ని దేవుని యొద్ద నుండి మనం పొందుకోవాలని ఏ పని చేసినా దేవుని మీద ఆధారపడుతూ చేస్తూ ఉంటే అప్పుడు అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. మళ్ళా ఏదైనా కీడు, ఏదైనా అపాయం తలిగితే అయ్యో ఇంత పెద్ద అపాయం వచ్చేసింది, ఇలా జరిగిపోయింది, మళ్ళా కొన్నిసార్లు ఏమైతే దేవుడినే దూషిస్తాం. దేవుడు చూడలేడు, దేవుడికి తెలియదా, దేవుడు అలా, దేవుడు ఇలా అని చెప్పేవారు కూడా లేరు. అటువంటి వారు కూడా ఉన్నారండి. కొంతమంది అలా కూడా ఆలోచిస్తారు. కొంతమంది విశ్వాసం ఉన్నవారు ఏమంటారంటే అయ్యో నా తప్పు ద్వారా ఇది ఇలా జరిగిపోయిందని. అంటే రెండు రకాలుగా మనం చూస్తూ ఉంటాం. అన్నిటికీ ఆధారం ఒకటి ఏంటంటే ప్రతిది కూడా దేవుని యందు మనం విశ్వాసం కలిగి ఆయన మీద మనం ఆనుకుంటూ బ్రతకాలి. యెషయాలాగా మనం చూస్తున్నాం 12లో కూడా మన 3వ వచనం కూడా ఏమంటుందంటే ఎవరి మీద ఆయనను ఆనుకొని నడుస్తారో ఆయనను పూర్ణ శాంతి గల వారిగా ఆయన చేస్తారు. హల్లెలూయా. మనం ఎవరిని ఆనుకొని నడవాలా? దేవుణ్ణి, యేసయ్య మీద మనం ఆనుకొని నడవాలి. ఆయన నువ్వు ఆనుకొని నడుస్తే ఆయన నిన్ను పూర్ణ శాంతి గలవాడిగా ఆయన నిన్ను చేస్తాడు. హల్లెలూయా. సో కాబట్టి మనం దేవుని మీద ఆనుకొని జీవితాన్ని మనము జీవించాలి. మనం ఎప్పుడైతే ఆయన ఆనుకొని జీవించకపోతే మన జీవితంలో కొన్ని ఇడుదుడుకులు వస్తూ ఉంటాయి, డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం సొంతంగా వెళ్ళిపోతున్నాం, మన మార్గంలో సొంతంగా జీవిస్తున్నాం. అలా జీవించకుండా ప్రభు అయిన యేసయ్య మీద మనము ఆనుకొని జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. అలా నువ్వు నడుస్తూ ఉంటే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ప్రభు మీద ఆధారపడ, ఏదైనా ఆయన మీద ఆధారపడాలి. దేవుడు అంటాడు, నేను నీకు పరిపూర్ణమైన జ్ఞానం ఇస్తా, నా యొద్ద పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నది. హల్లెలూయా. దేవుడు సర్వజ్ఞాని. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎవరండి? సర్వజ్ఞాని, సర్వాంతర్యామి. సర్వము ఆయన సృష్టించినాడు మాట ద్వారా. ఇది పలుకంటే పలిగింది, ఇది కలుగంటే కలిగింది. సమస్తం కూడా ఆయన జ్ఞానము ద్వారా ఆయన సమస్తాన్ని నిర్మించుకున్న దేవుడు. మరి ఆయన జ్ఞానము ఎంత గొప్పదో మనము ఆయన జ్ఞానం మీద ఆధారపడితే దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. మనకు ఏది కావాలో కొదువ లేదా ఆ కొదువని ఇస్తాడు దేవుడు. చదువుకోవాలంటే జ్ఞానాన్ని ఇస్తాడు, ఇది కావాలంటే జ్ఞానాన్ని ఇస్తాడు. సమస్తము ఆయన జ్ఞానం మీద మనకు ఆధారపడి ఉంటే మన జీవితంలో మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే అబ్రహాము ఆయన గ్రహించి ఉన్నాడో, ఆయన తప్పును తెలుసుకున్నాడో, అప్పుడు దేవుని యొక్క చిత్తంలో ఆయన మళ్ళా కొనసాగించబడ్డాడు. అప్పుడు అబ్రహామును బట్టి, ఈసాకును బట్టి, యాకోబును బట్టి గొప్పగా తన సంతానం అంతా కూడా ఈ రోజున కూడా గొప్పగా ఆశీర్వదింపబడుతున్నాం ఆయన కృప ద్వారా. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మనం దేవునిలో మనం నడుస్తున్నప్పుడు నిశ్చయంగా మనని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏదైనా కొదవ ఉంటే దేవుని అడగాలి, ఏది కావాలన్నా ఆయన అడగాలి. సొంతంగా మనం ప్రయత్నిస్తే మనము చాలాసార్లు పడిపోయే పరిస్థితిలో మనం కనిపిస్తాం. కానీ దేవుడు
ఆయన నీతిమంతుడు కాబట్టి నీతిమంతులు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. అంటే మనం పడిపోవాలా, అయ్యో లేపుతాడని మనం పడిపోతామా? అలా కాదు కదా. సో మనం జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి, తెలివిని ఉపయోగించుకొని ఆయన మీద ఆధారపడితే నిశ్చయంగా దేవుడు మనని ఆశీర్వదిస్తాడు. చూడండి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. హల్లెలూయా. అతిశయించు వారు ఎవరు ఎంత అతిశయించాలంట? ప్రభువునందే అతిశయించాలి. నా అతిశయం ఎవరిలో ఉన్నది? దేవునిలో ఉన్నది. నా సంతోషం ఎవరిలో ఉన్నది? దేవునిలో ఉన్నది. నాకు కలిగినది ప్రతిది కూడా ఎవరి ద్వారా కలిగినది? యేసయ్య ద్వారా కలిగినది. ప్రతిది బట్టి నీ పనులు కానీ, నీ జాబ్లు కానీ, నీ వర్క్ కానీ, నువ్వు చేసే ప్రతిది కూడా నేను ఆశీర్వదింపబడ్డాను. అతిశయము నా ప్రభులనే నాకు కనిపిస్తుందన్న. అంతా ప్రభుని బట్టే మనం అతిశయించాలి. ప్రభుని బట్టే మనము అతిశయకరంగా మనం జీవించాలి. కొన్నిసార్లు అంటాం మన తల్లిదండ్రుల ద్వారా మేము ఆశీర్వదించి మంచిదే, ఎందుకంటే అటువంటి తల్లిదండ్రులు ఇచ్చినది కూడా దేవుడే. నేను దీవింపబడ్డా, ఈరోజు నేను ఈ రీతిగా ఉన్నానంటే అని మనం చెప్పుకుంటా ఉంటాం. నా పిల్లల ద్వారా, నా తల్లిదండ్రుల ద్వారా. మంచిదే, ఎందుకంటే దేవుడు ఆ రీతిగా మనకు అటువంటి బహుమానాలు ఇచ్చినాడు. మంచి తల్లిదండ్రులు, మంచి బంధువులు, మనకు కావలసిన వారు అందరిని కూడా దేవుడు ఇచ్చిన భాగ్యమే. కానీ ఇక్కడ మనం ఏం చూస్తుంటామంటే అన్నిటికంటే అతిశయించదగినది ఏదంటే ప్రభునందే అతిశయించాలి. హల్లెలూయా. నేను ఏమై ఉన్నానో నా ప్రభును బట్టే నేనున్నాను. నా అతిశయం, నా సంతోషము, నా సమస్తము కూడా నా తండ్రి అందే నాకు కలిగి ఉన్నదని అతిశయాన్ని బట్టి మనం దేవునందే అతిశయపడాలి. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంట? దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచన కలిగి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చూడ ఎంత గొప్ప మాటలు. దేవుని యందే మనకు జ్ఞానం కలుగుతుందంట. ఆమేన్. హల్లెలూయా. మనం ప్రభు యందు మనం అతిశయపడితే, ప్రభు యందు మనం సంతోషంగా ఉంటే ఆయన యందు మనకు జ్ఞానం కలుగుతుంది. హల్లెలూయా. మరి సమస్తానికి మూల కారణం జ్ఞానం. జ్ఞానము లేకుండా మనము ఏమి చేయలేమండి. జ్ఞానము చాలా అన్ని మనం చూస్తున్నాం. జ్ఞానము చాలా మనకు ఇంపార్టెంట్. ఇక్కడ నీతి అంటే ఇక్కడ అబ్రహాము నీతిమంతుడుగా పిలువబడ్డాడు. ఎందుకంటే తన దేవుణ్ణి ఎంతగా నమ్మినాడంటే, ఎంతగా విశ్వసించినాడంటే, తన కుమారుడిని ఇచ్చినాడు కదా 100 ఏండ్ల తర్వాత. ఇచ్చిన దేవుడు మళ్ళీ ఏమన్నాడంట? నాకు బలి అర్పించమన్నాడంట. దేవుడు బలి అర్పించే నీ కుమారుడిని, అబ్రహామా నీ కుమారుడిని బలిగా అర్పించమన్నాడంట. అయితే వెంటనే ఏం చేసినాడో ఆలోచించినాడా? అయ్యో ప్రభు, ఎందుకు ఇలా నాకు ఇచ్చినప్పుడు మళ్ళా తీసుకుంటున్నావు ఇలా అన్నాడా? అనలేడు. మాటకు విధేయుడైపోయిండండి. మాటకు విధేయుడైపోయినాడు అబ్రహాము. దేవుడు ఒక్క మాట చెప్తే విధేయుడైపోయినాడు, వెళ్ళిపోయినాడుగా. ఆ సమయంలోనే ఇక గాడిదకి గంతులు గట్టిగా తీసుకొని కట్టెలు అవన్నీ రెడీ చేసుకొని భార్యకు కూడా చెప్పలే. భార్యకు శార కూడా చెప్పలే. ఎందుకు శారకు చెప్తే మళ్ళీ ఆమె ఏదైనా అడ్డగిస్తుంది. ఎందుకంటే తల్లి కదా, తల్లి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. మళ్ళీ ఆమె అంత వయసులో కూడా కుమారుని పొందుకుంది. లేక పుట్టిన కుమారుడు. ఇక ఆ మాటలు చెప్తే ఒకరికి ధైర్యం ఉంటుందండి, ఒకరికి ధైర్యం తక్కువ ఉంటుంది. అందరు కూడా పర్ఫెక్ట్గా ధైర్యవంతులు అని చెప్పలేము కదా. కొందరు బలహీనంగా ఉంటారు, కొందరు బలవంతంగా, కొందరు స్ట్రాంగ్గా ఉంటారు. అయితే ఇక్కడ అబ్రహాం స్ట్రాంగ్గా అయిపోయినాడు, చాలా ధైర్యవంతుడుగా ఉన్నాడు. అంటే ఇంటికి యజమానుడు ధైర్యవంతుడే కదా. సో అటువంటి ధైర్యాన్ని అబ్రహాం కలిగి ఉన్నాడు. చెప్పిన వెంటనే మాటకు విధేయుడే వెళ్ళిపోతున్నాడు. శారా కూడా చెప్పలే. శార చెప్తే ఆమె ఏడుస్తుందో, వద్దంటుందో, పట్టుకుంటుందో కుమారుని, ఆమె ఆలోచన ఎలా ఉంటుందో అబ్రహాం అన్ని ఊహిస్తున్నాడు. సో అవన్నీ చెప్పకుండా తెలియకుండానే కుమారుని తీసుకొని వెళ్ళిపోయినాడండి. వాక్యంలో మనం చూస్తే అయితే ఆయన బలి అర్పించేసినాడని కూడా ఉన్నది. నూతన నిబంధన చూస్తే అబ్రహాము బలి అర్పించినాడు అన్నాడు, అర్పించి ఉన్నాడు అని కూడా రాయబడ్డది. అంటే ఆయన ఆ బలి అర్పించలేడు నిజంగానే, కానీ ఆయన విశ్వాసంలో ఆయన బలి ఇచ్చేసినాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రేమలో ఆయన ఇచ్చేసినాడు ముందే. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే నీతిమంతుడుగా ఆయన పిలువబడ్డాడు. అంటే ఇంత గొప్ప దేవుని మీద నమ్మకం, ఇంత విశ్వాసం, దేవుని మాటకు విధేయుడైపోయినాడు అబ్రహాం. చూడండి, చెప్పిన వెంటనే ఆయన ఇక బలి అర్పించడానికి వెళ్ళిపోయినాడు, కానీ నిజంగా బలి అర్పించలే.
అక్కడ అన్ని సిద్ధపాటు అయిపోయినాయి. కట్టెలు, అక్కడ బలిపీఠము అన్నీ కూడా సిద్ధంగా చేసి అంతా రెడీగా ఉన్నాడు. ఇక లాస్ట్‌లో కుమారుడిని కూడా పండబెట్టేసినాడు. ఈసాకు చూస్తే అయితే ఎంత విధేయుడండి. ఎంత విధేయుడు. తండ్రి మాటకు విధేయుడైపోయినాడు. తండ్రి నన్ను ఏం కూడా అడగలేడు. ఆ సమయంలో ఆయన తండ్రికి విధేయుడైపోయినాడు. తనను తాను సమర్పించుకున్నాడు. అప్పుడు అంటే కట్టెలన్నీ సిద్ధం చేస్తున్నప్పుడు ఇసాకు అంటున్నాడు, అయ్యా అన్నీ రెడీగున్న తండ్రి, మరి వధించడానికి గొర్రెపిల్ల ఏది? అన్నప్పుడు అక్కడ ఏమంటున్నాడు అబ్రాము? దేవుడే చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడు అన్నాడు. మరి ఆయన మాట పలికిండు కదా! ఆ మాట పలికిన వెంటనే ఏమైంది? దేవుడు అక్కడ కార్యాన్ని జరిగించినాడు. కాబట్టి ఆయన పలికినాడండి. ఆయన పలుకులో కూడా విశ్వాసం ఉంది. దేవుని మాట పలికినాడు కదా! ఆ పలుకులో కూడా విశ్వాసం ఉన్న దేవుడు చూసుకుంటాడు. అంటే దేవుని ఎంతగా నమ్మినాడంటే ఆ సమయంలో ఏదైనా చేయగలుగుతాడు దేవుడు. హల్లెలూయా. ఆ సమయంలో ఏదైనా చేయగలుగుతాడు. ఆయన గొప్ప దేవుడు కదా! అబ్రహాము ఏం చేసిండు? దేవుని ఆనుకున్నాడండి. దేవుని ఆనుకొని ఆయన అంటున్నాడు, దేవుడు చూసుకుంటాడులే అన్నాడు. అంటే ఈజీగా ఎంత అంటే అక్కడ సిట్యుయేషన్ చూస్తే అయితే బలి అర్పించాలి. కానీ ఆయన హృదయములో ఉంటదొచ్చు, తండ్రిగా ఉంటదొచ్చు. కానీ ఆయన ఆధారం ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడే చూసుకుంటాడు అన్న ఒక గొప్ప మాట అక్కడ లాస్ట్ వరకు కూడా కుమారుడిని వధించే సమయంలో కూడా కత్తి ఎత్తేసి కూడా వధించడానికి వెళుతున్నప్పుడు ఒక స్వరం వినపడ్డది ఆకాశం నుండి. అబ్రహమా నువ్వు ఆగు అని. విన వెంటనే అక్కడ బలి అర్పించడానికి అక్కడ దేవుడు గొర్రెపిల్లను కూడా సిద్ధం చేసినాడు. ఆమేన్, హల్లెలూయా. మరి అటువంటి కొండ దగ్గర ఆ గొర్రెపిల్ల రావడం ఎక్కడ? చూడండి, అన్ని దేవుడు ముందుగానే సిద్ధపాటు చేసి పెట్టేసినాడు. కానీ మనకు ఆ సమయంలో మన కన్నులకు అవి కనిపించవు. మన కన్నులకు కనిపించవు, మన చెవులకు అవి గోచరము కావంట కొన్ని విషయాలు. సో అట్లా దేవుడు అక్కడ అంత గొప్ప కార్యం జరిగించినాడు. సో వెంటనే కౌగిలించుకున్నాడు తన కుమారుని. కౌగిలించుకున్న అప్పుడు అక్కడ గొర్రె పిల్లని తీసి ఆ సమయంలో వధించినాడు బలిపీఠం దగ్గర. ఎంత గొప్ప అద్భుతమైన కార్యం కదా! అంత నీతిమంతుడుగా పిలువబడ్డాడంటే చాలా మామూలు విషయంగా కాదు. సో మనం కూడా మన జీవితంలో దేవుని నుండి గొప్పగా పొందుకోవాలంటే కొన్ని విషయంలో మనం కూడా స్ట్రాంగ్గా ఉండాలి. మన డిసిషన్లో కూడా స్ట్రాంగ్ ఉండాలి. దేవుని మీద ఆధారపడతా ఉండాలి. కృంగిపోవద్దు. కృంగిపోతే కూడా దేవుడు మనని లేవనెత్తే దేవుడు. ఆ సమయంలో ధైర్యంగా మనము దేవుని మీద ఆధారపడితే ఆ క్షణమే దేవుడు ఏదన్నా అద్భుతం చేస్తాడు. ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు. హల్లెలూయా. సో అటువంటి గొప్ప దేవుడండి. మరి అంతగా నీతిమంతుడుగా ఆయన పిలువబడినాడు అబ్రహాం. ఆమేన్, హల్లెలూయా. చాలా గొప్ప కార్యాలు కొన్ని అబ్రహాం విషయంలో కొన్ని కార్యాలు కూడా ఉన్నాయండి. అంటే కొన్నిసార్లు ఆయన పడిపోయే పరిస్థితులు ఉన్నాడు. ఆ శారా విషయంలో కూడా అబ్రహాన్ని చంపేస్తున్న సమయంలో సడన్‌గా శారాని కూడా చెల్లె అనేసినాడు. కొన్ని సిట్యుయేషన్ అట్లా ఉన్నప్పటికీ దేవుడు అక్కడ విడవలేడు అబ్రహాంని. అప్పుడు కూడా అబ్రహాంకు తోడుగానే ఉన్నాడు. ఎందుకు తోడుగా ఉన్నాడంటే ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకు ఇన్ని మిస్టేక్ జరుగుతా కూడా 2 సార్లు 3 సార్లు మిస్టేక్ జరుగుతా కూడా ఎందుకు దేవుడు అబ్రహామును ఎందుకు ఆయన ఇంకా విశ్వాసంలో నడిపిస్తుండు, ఇంకా అబ్రహాంని ప్రేమించిండంటే దేవుడు అబ్రహాము మీద నమ్మకం కలిగి ఉన్నాడు. ఆయన ఏదో రీతిగా విశ్వాసంలో వస్తాడు. ఆయన నమ్మకం గొప్పది. చూడండి ఈ రోజున నా ద్వారా కానీ మీకు కానీ చాలా సార్లు సిచ్యువేషన్ బాగుండదు, నమ్మకం కోల్పోతాం, అపనమ్మకం వస్తుంది. కానీ ఆయనకు ఇంకా మన మీద విశ్వాసమే, ఇంకా నమ్మకమే. ఎందుకంటే మనము ఏదో ఒక రీతిగా దేవుని యందే మనం జీవిస్తామని. ఆమేన్, హల్లెలూయా. దేవుని కలిగి ఉంటామని, ఆయన మీదనే మనం ఆధారపడతామని, ఆయననే ఆనుకొని ఉంటామని దేవుడు మన పట్ల కూడా ఆయన గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమైన కార్యం కదా దేవుని ఆలోచన విధానాలు చాలా ఆశ్చర్యం. మనం ఒక్కొక్క స్టెప్ బై తెలుసుకుంటే మన జీవితంలో మనం ఎంత కృతజ్ఞతలు చెప్పినా కానీ దేవుడికి చనిపోవు. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు కూడా ఆయన మనల్ని నడిపించిన దేవుడిగా ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం అటువంటి విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలి, నేర్చుకోవాలి. విశ్వాసం గల వాక్యాలు మనం నేర్చుకుంటే విశ్వాసం పొందుకుంటాం. మనం బలహీనతలు ఉన్నప్పుడు ఎలా మనం నిలవబడాలో నేర్చుకుంటే మనం బలాన్ని పొందుకుంటాం, ధైర్యాన్ని పొందుకుంటాం, నమ్మకంలో మనం జీవిస్తాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం ప్రతిది కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. మనం ఎవరి గురించి అయితే ధ్యానిస్తామో వారు ఒక్క రూట్లోనే కాదు, వారు కేవలం విశ్వాసమనే కాదు, వాళ్ళలో బలహీనతలు కూడా చాలా ఉంటాయి.
అంటే మనుషులలో కేవలము 2 కార్యాలు ఉంటాయి. బలహీనత కూడా ఉంటదండి, విశ్వాసం కూడా ఉంటది. ఆ బలహీనతను దేవుడు అధికంగా బలహీనతనే చూడకుండా, ఆ బలహీనత నుండి నిన్ను ఎలా బయటికి తీసుకురావాలో దేవుడు ఇష్టపడతాడు. ఆమేన్, హల్లెలూయా. నీకున్న బలహీనత నుండి నిన్ను లేవనెత్తనికే దేవుడు ప్రయత్నిస్తాడే తప్పితే, నువ్వు అందులోనే కొనసాగు, అందులోనే జీవించని దేవుడు ఆలోచించడు అట్లా. ఆమేన్, హల్లెలూయా. ఆ బలహీనత నుండి నిన్ను లేపాలని దేవుడు ఎల్లప్పుడూ నీ యొద్ద నుండి ఆశిస్తా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి కృంగిపోవద్దండి, కృషించిపోవద్దు, బలహీనతంగా చెందొద్దు. అవిశ్వాసము, అపనమ్మకం అనే కార్యాలు మన జీవితంలో మనము తేడానికి ప్రయత్నించొద్దు. నీకు ఎప్పుడైతే బలహీన ఉందో అప్పుడు దేవుడు నన్ను లేపుతాడు. మనం ఎప్పుడు బలహీనమో అప్పుడు మనం ఏందంట, బలవంతులం. ఆమేన్, హల్లెలూయా. నన్ను బలపరిచే క్రీస్తు యందే నేను సమస్తమును కూడా చేయగలుగుతానని పౌలు అంటాడు. బలహీనతల నుండే మనము సమస్తం చేయగలుగుతామని దేవుని వాక్యం అంటుంది. కాబట్టి విశ్వాసంతో మనం ముందుకు వెళ్దాం. ఆ గొప్ప నిరీక్షణ కలిగిన వారిగా మనం ఉందామండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించునుగాక. మళ్ళా మనం ఇంకా గొప్ప విశ్వాసాన్ని బట్టి మనం నేర్చుకుందాం. మన జీవితంలో మనము ప్రతిది కూడా మనము వాక్యం ద్వారా మనం ముందుకు వెళ్తా ఉంటే మనకు విశ్వాసం కలుగుతుంది, నమ్మకం కలుగుతుంది. మనము కృషించిపోదు. ఈ పరిస్థితి వచ్చిందా దేవుడే చూసుకుంటాడు. నీకు సమస్య వచ్చిందా దేవుడే చూసుకుంటాడు. అంటే మనం దేవుడి మీద ఆధారపడాలి అంతే. నాకు ఈ పరిస్థితి బాగలేదా, దేవుడు చూసుకుంటాడు, దేవుడే దాన్ని సమకూరుస్తాడు, దేవుడే చేస్తాడు, దేవుడే ఇది చేయగలుగుతాడు అనే ఒక నమ్మకంలో మనం వెళ్ళిపోతే అప్పుడు గొప్పగా మనము ఆశీర్వదింపబడతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని విశ్వసించి మనం విశ్వాసంలో ముందుకు వెళ్దామండి. విశ్వాసంలో ముందుకు వెళ్తే నిశ్చయంగా మనం దీవింపబడతాం. ఆమేన్, హల్లెలూయా.